నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న పెద్దాయన కాళ్ళు అరిగిపోయి 2 మోకాళ్ళు విపరీతమైన నొప్పులతో ఈ విధంగా కుంటుతూ నడుస్తున్నారు. ఈయన ఇప్పటికి కూడా ఇంకా చాలా సంవత్సరాల నుంచి నొప్పున్నా గాని ఇంకా అలా కుంటుతూనే నడుస్తూనే ఉన్నారు. అలా ఎక్కువ రోజులు నడవడం వల్ల మోకాళ్ళు బాగా అరిగిపోయి ఇట్లా లోపలికి వంగిపోయి బెండ్ అయిపోయినాయి. ఈయనకి 2 మోకాళ్ళు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఇంత బాగా వంకర పోవడం వలన, ఆ వంకర పోయిన దాని మీదనే ఇన్ని రోజులు ఇంకా నడుస్తూ ఉండడం వల్ల కింద ఎముక కూడా తినేసింది. తినేయడం వల్ల మేము కింద ఎముకకి పెట్టే ఇంప్లాంట్‌కి సపోర్ట్ సరిపోలేదు. కాబట్టి లోపల నుంచి ఎక్స్‌ట్రా రాడ్ తీసుకొని సపోర్ట్ తీసుకోవాల్సొచ్చింది. అంటే ఒక పిల్లర్ వేసి పిల్లర్ మీద నిలబెట్టినట్టు. ఇలా ఎందుకు చేస్తామంటే మామూలుగా చేసినా గానీ వీళ్ళకి ఆపరేషన్ సక్సెస్ అవుతది. కానీ ఇలాగా వంకర ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పిల్లర్ లాగా కింద నుంచి రాడ్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ రోజులు మన్నిక వచ్చే అవకాశం ఉంటది. ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటది. కాబట్టి వంకర్లు బాగా పోయేంత వరకు ఉండొద్దు. ఎక్కువ వంకర్లు పోయే కొంది ఆపరేషన్ కొంచెం టైం పెరుగుతది. ఇంకా ఇట్లా ఎక్స్‌ట్రా రాడ్ వేయాల్సొస్తది. ఇలా ఎక్స్‌ట్రా రాడ్ వేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ రేట్ చాలా బావుంటది. కానీ అక్కడ దాకా తప్పించుకోవాలంటే విపరీతమైన వంకర్లు, విపరీతమైన నొప్పొచ్చినా గానీ అలాగే భరిస్తూ అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉండొద్దు. కాబట్టి ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడం వలన ఎంత వంకర్లున్నా చక్కగా కరెక్ట్ చేయొచ్చు. ఇట్లాగా ఇంకా ఎక్కువ వంకర ఉన్న వాళ్ళకి ఇలాగా ఎక్స్‌ట్రా రాడ్ సపోర్ట్ తీసుకొని చేస్తే మన దగ్గర చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. ఎక్కువ మన్నిక కూడా ఉంటది.